బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు ఏడాది కాలంగా సమాధానం దొరకటం లేదు. రెండో భాగాన్ని లింక్ చేసేందుకు గాను ఓ టీజర్ టైప్లో బాహుబలి చివరి సీన్లో ఓ క్వశ్చన్ మార్క్ వదిలాడు జక్కన్న. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని కానీ, ఆ ప్రశ్న ఇంతగా జనాల్లో నానుతుందని కానీ అప్పట్లో రాజమౌళి కూడా అనుకుని ఉండడు. అయితే ఒక్కసారి ఈ ప్రశ్నకు సమాధానం పవర్ ఏంటో తెలిసాక మాత్రం ఫుల్గా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు. మరి బాహుబలిలో అవంతిగ్గా మెరిసిన తమన్నాకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ నీకైనా తెలుసా అనే ప్రశ్న ఎదురైంది. తమన్నా ప్రస్తుతం 3 సినిమా ఇండస్ట్రీల మధ్య చక్కర్లు కొట్టిస్తుంది. అభినేత్రి మూవీ అటు తమిళ్లో ఢిల్లీగాను, హిందీలో టూటుక్ టూటుక్ టూటియాగాను విడుదలవుతుంది. అన్ని వెర్షన్స్ ఒకే రోజున చేయడంతో 3 ఇండస్ట్రీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ అభినేత్రి ప్రమోషన్స్లోనే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసా అనే ప్రశ్న ఎదురైంది. మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మానేసి సినిమా గురించి కాసిన్ని కబుర్లు చెప్పిన జర్నలిస్టుల నుంచి, ఆడియన్స్ నుంచి ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది. కట్టప్ప ఎందుకు చంపాడో అనే కాదు, ఎప్పుడు చంపాడో కూడా తెలియదు. ఎందుకంటే ఆ సీన్ తీసినప్పుడు నేనక్కడ లేను. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ భాగం షూటింగ్ చేసే పాటికి బాహుబలిని కట్టప్ప చంపేసి ఉంటాడు అంటుంది తమన్నా. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా